దుర్యోధనుడి రక్తంతో ద్రౌపదీదేవి జుట్టు కడుక్కున్న ప్రదేశం ఇదే. ఇక్కడ రాసిన అక్షరాల అర్థం ఏంటో తెలుసా? ప్రాచీన పాండవ ద్రౌపది కూపం అంటే బావి అని అర్థం. మనం దాదాపు 30 అడుగుల లోపలికి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే కురుక్షేత్రం రైల్వే స్టేషన్. శ్రీకృష్ణ భగవంతుల వారు నడిపిన అర్జునుడి రథం ఇది. మీలో ఎవరైనా కురుక్షేత్ర వెళ్ళాలి అనుకునే వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు కురుక్షేత్ర వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా, ఆల్రెడీ నేను ఇబ్బందులు పడిన ఉంటాను కదా, అవి చెప్తాను. ముందుగా మీరు కురుక్షేత్రం ఎక్కడి నుంచి వచ్చినా, నేనైతే నెల్లూరు నుంచి వెళ్ళాను, మీరు ఎక్కడి నుంచి వచ్చినా ముందుగా కురుక్షేత్ర రైల్వే స్టేషన్లో దిగంగానే, రైల్వే స్టేషన్ బయటికి రాగానే మీకు ఆటోలు అయితే ఉంటాయండి. ఆటో తీసుకోండి. ఆటో తీసుకొని డైరెక్ట్గా మీరు బ్రహ్మసరోవర్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే ఆశ్రమాలు కానీ, లాడ్జీలు కానీ, రూములు కానీ మొత్తం కూడా మీకు బ్రహ్మసరోవర్ చుట్టే ఉంటాయండి. మెయిన్ బ్రహ్మసరోవర్ మీకు కురుక్షేత్ర ఎంట్రన్స్లోనే లాడ్జీలు దొరుకుతాయి. 1000, 1200, 1500, 2000, 3000 కూడా దొరుకుతాయి. చూడడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి, బాగుంటాయి కూడా. కాకపోతే మీరు ప్రదేశాలు చూడడానికి మీరు ప్రతిసారి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మీరు ఆటోలో వెళ్ళి వస్తూ ఉండాలి. అలా కాకుండా మీరు బ్రహ్మసరోవర్ చుట్టుపక్కల లాడ్జీ కానీ, రూమ్ కానీ తీసుకుంటే మీరు ఆ చుట్టుపక్కల ఉన్నవి మొత్తం కూడా చూడొచ్చు. ఈ ఒక్క పని చేయండి. మీరు బ్రహ్మసరోవర్ వెళ్ళిన తర్వాత, నేనైతే బ్రహ్మసరోవర్ ఎదురుగా ఉన్నటువంటి ఒక హోటల్ అయితే నేను రూమ్ తీసుకున్నాను. వెల్కమ్ హోటల్ అని ఉంది, హోటల్ వెల్కమ్. రూమ్ అయితే బాగాలేదు, నాకు 12 అవర్స్కు 800 అయితే ఛార్జ్ చేశారు. ఆ రూము చాలా చిన్నగా ఉంది, ఏదో చాలా చిన్నగా ఉందండి రూమ్ అయితే. నాకైతే నచ్చలేదు నిజంగా. ఓకే, మీరైతే ఏదైనా ఆశ్రమాలు లేదంటే పక్కన ఏదైనా లాడ్జ్, మంచి లాడ్జ్ రూమ్ ఏదైనా ఉండి చూసుకోండి. ఇకపోతే ఈ కురుక్షేత్రంలో ఉన్నటువంటి ప్రదేశాలు చూపించడానికి ఆటో వాళ్ళు మీకు 800 అయితే ఛార్జ్ చేస్తారు. నాకైతే 1600 ఛార్జ్ చేశారు. కారణం ఏంటి అంటే, నేను కురుక్షేత్రంలోనే ఉన్నటువంటి ప్రదేశాలు మాత్రమే కాకుండా కురుక్షేత్రంకు బయట ఉన్నటువంటి 2 గ్రామాలు కూడా తిరిగాను. అవేంటి అంటే, ఒకటి మీర్జాపూరు, రెండవది అభిమన్యుపూరు. ఈ అభిమన్యుపూర్లో అభిమన్యుల వారికి సంబంధించినటువంటి ప్రదేశం ఉంటుంది. అభిమన్యుల వారు తన ప్రాణాలు వదిలినటువంటి ప్రదేశం ఏది, పద్మవ్యూహం ఉంది కదా, ఆ పద్మవ్యూహం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళాను. అక్కడే సూర్యకుండ అని ఉంది, ఆ కుండు కూడా చూసుకున్నాను. ఆ ప్రదేశంలోనే అభిమన్యుల వారు తన ప్రాణాలు వదిలారు. దానికి సంబంధించిన వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఆల్రెడీ వీడియో చేశాను మన ఛానల్లో, అది చూడండి. ఇక రెండో ప్రదేశం కర్ణుడికి సంబంధించినటువంటి ప్రదేశం, కర్ణుడి కోట అని పిలుస్తారు. కర్ణుడు దాన ధర్మాలు చేసినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశాన్ని కూడా నాకు చూపించారు ఈ 1600లోనే. ఈ 2 ఎక్స్ట్రా అండి, 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కురుక్షేత్రం నుంచి, అందుకే నాకు 1600 తీసుకున్నారు. కురుక్షేత్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు, గీతోపదేశం జరిగినటువంటి ప్రదేశం, అవన్నీ చూపించడానికి మీకు 800 అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ 1600 మాట్లాడుకుంటే మీరు బయట ఆ 2 ప్రదేశాలు కూడా చూస్తామంటే చూడండి. ఇక మన ఛానల్లో ఆల్రెడీ పెట్టిన వీడియోలు ఏంటి అంటే, కర్ణుడు తన కవచ కుండలాలను దానంగా ఇచ్చినటువంటి ప్రదేశం ఉంది కదా, కర్నాల్లో ఉంటుంది. ఈ కురుక్షేత్రం నుంచి ఒక 27-28 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. దానికి సంబంధించిన వీడియో లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మరొక ప్రదేశం భీష్మకుండ అని ఉంటుంది. అంటే భీష్మ పితామహుల వారు తన ప్రాణాలు వదిలినటువంటి ప్రదేశము. అర్జునుల వారు బాణాలతో కొడతారు కదా, అంపశయ్య అని ఉంటుంది. మొత్తం బాణాలు కుచ్చుకొని ఉంటుంది, ఆ బాణాలపైనే అలా పడిపోతారు భీష్ముల వారు. ఆ ప్రదేశాన్ని కూడా నేను మీకు క్లియర్గా చూపించాను, వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇక మరొక ప్రదేశం కూడా నేను చూపించానండి. ఆ ప్రదేశం పేరు వచ్చేసి బర్బరికుల వారు. అంటే మహాభారత యుద్ధానికి ముందు బర్బరికుల వారు శ్రీకృష్ణ భగవంతుల వారికి తన తలను కోసి ఇస్తారు కదా, ఆ ప్రదేశాన్ని కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అతను తలుచుకుంటే మహాభారత యుద్ధం ఒకే 1 నిమిషంలో అయిపోతుందండి. కానీ తన తలను కోసి శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇస్తారు. చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆ ప్రదేశాన్ని కూడా నేను మీకు క్లియర్గా చూపించాను, చూడండి ఒకసారి. ఇక ఈ వీడియోలో మహాభారత యుద్ధం చివరి రోజున దుర్యోధనుణ్ణి భీముల వారు తన తొడలు విరగొట్టి తన రక్తం తీసుకెళ్ళి ద్రౌపదీదేవికి ఇస్తే, ద్రౌపదీదేవి ఇంతకుముందు చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం తన కురులను, అంటే తన జుట్టును ఆ రక్తంతో కడుక్కుంటారు. దుర్యోధనుడు దుశ్శాసనుడి యొక్క రక్తంతో. ఆ వీడియోని నేను మీకు చూపించబోతున్నాను, పదండి.
నన్ను ఎప్పటి నుంచో ఆదరిస్తున్న మీకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ పాదాలకు వందనాలండి. నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే మీరు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు నేను గొప్ప గొప్ప ఆలయాలు తిరుగుతున్నానండి. నాకు వచ్చే పుణ్యంలో మీకు కూడా ఖచ్చితంగా భాగం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అమ్మవారికి తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఒక 36 సెకండ్ల వీడియో వస్తుంది. ఆ వీడియో తర్వాత వీడియో ప్లే అవుతుందండి, చూడండి. ఎక్కడెక్కడో గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు చేయించుకొని సమస్యలు తీరక సతమతమవుతున్న వాళ్ళకి మంచి అవకాశం. మన ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం జరిపిస్తున్నాము. మీ సమస్యను పంపి గోత్రనామాలు నమోదు చేసుకోండి. అనుభవజ్ఞులైనటువంటి వేద పండితులతో ఈ హోమం జరపబడును. వీడియో కూడా నేను మీకు పంపుతానండి, మీ పేర్లు గోత్రనామాలు చదివేది. మీ సమస్య తిరిగితే ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలపండి చాలు. కేవలం 999 రూపాయలతో ఈ హోమం జరపబడును. అందులో 600 రూపాయలు విలువ చేసి కరుంగలి బ్రేస్లెట్ కూడా ప్రసాదంగా మీకు పంపబడును. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643. ఈ నెంబర్ కాల్ చేయండి. కాణిపాకంలో జరుగుతుంది. ఈరోజు రేపు మాత్రమే అవకాశం ఉంది. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి కురుక్షేత్రాలో ఉన్నానండి. కురుక్షేత్రంలో కూడా ఎక్కడ ఉన్నానంటే బ్రహ్మ సరోవర్ దగ్గర అయితే ఉన్నాను. బ్రహ్మదేవుల వారు ఈ సృష్టిని సృష్టించడానికి ముందు ఈ సరోవరంలోనే ధ్యానం చేసుకున్నారు. ఈ సృష్టిని ఈ సరోవరం దగ్గరే మొదలు పెట్టారు అని చెప్తారు. అంతే కదండి, ఈ బ్రహ్మ సరోవర్కు చాలా పెద్ద చరిత్ర ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ బ్రహ్మ సరోవర్ ఈ మధ్యలోనే నేను చెప్తాను, చూపిస్తాను. మొత్తానికి ఇది మొత్తము 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ సరోవరం మొత్తం కూడా పెద్దది, చాలా పెద్దది. మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, అంత వాటర్ ఉంటుంది, చుట్టూ వాటరే ఉంటుంది. మధ్యలో అయితే ఇలా ఉంటుంది. మధ్యలో మరొకటి ఏంటంటే ఇది ఇక్కడ చూడండి, కృష్ణార్జునుల వారు రథం పైన ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది. చాలా బాగుంది, అసలు చూడ్డానికి చాలా అందంగా ఉంది. 4 గుర్రాలు, రథం చూడండి మొత్తం కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే ద్రౌపదీదేవి దుర్యోధనుడి విషయంలో బాగా కోప్పడి ఏది సభలో జరిగినటువంటి అవమానానికి ద్రౌపదీదేవి ఒక సవాల్ విసురుతుంది. నీ రక్తంతో నా కురులు తడుపుకుంటాను అని. ఆ ప్రదేశం ఇదే. భీమసేనుల వారు దుర్యోధనుల వారి తొడలు విరగ్గొట్టినప్పుడు, చీల్చినప్పుడు ఆ రక్తం తీసుకొస్తే ద్రౌపదీదేవి తన కురులకు పూసుకుంటుంది, వెంట్రుకలకు. ఆ ప్రదేశం కూడా ఇక్కడే ఉంది, ఈ మధ్యలోనే ఉందండి. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళేలాకనే క్లియర్గా చూపిస్తాను. అక్కడ కృష్ణార్జునుల వారు రథంపై ఉంటారు కదా, దానికి వెనుక వైపే ఉంటుంది. రండి. ద్రౌపదీదేవి తన కురులను రక్తంతో కడిగినటువంటి ప్రదేశం. ఇక్కడికైతే వెళ్దాం. ఘాటు శ్యామ్ మందిర్ ఉంటుంది, ఇదే ఆ ప్రదేశం. నమశివాయ. ఈ ప్రదేశంలోనే వాట్ ఇస్ దట్? ద్రౌపది కువా. ఓకే, బ్లడ్ ఇన్సైడ్. పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించినప్పుడు దుర్యోధనుడు ఆ రాజభవనాన్ని చూడడానికి వస్తాడు. అక్కడ స్ఫటిక నేలను చూసి నీరు అనుకొని బట్టలు పైకి ఎత్తుతాడు, అంటే బట్టలు తడుస్తాయని. నీటిని చూసి నేల అనుకుని అందులో పడతాడు. అది చూసినటువంటి ద్రౌపదీదేవి అంధుడి కొడుకు అంధుడే అని పరిహాసించింది అని కొంతమంది చెప్తారు. ఇది దుర్యోధనుడి మనసులో ద్రౌపదీ దేవిపై తీవ్రమైన పగ పెంచుకోవడానికి కారణమైంది అని కొంతమంది చెప్తారండి. ద్యూత క్రీడలో ధర్మరాజు తనను తాను, తన తమ్ముళ్లను మరియు ద్రౌపదీదేవిని కూడా ఓడిపోతాడు. అప్పుడు దుర్యోధనుడి ఆదేశంతో దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని ఏకవస్త్రంతో ఉన్న స్థితిలో జుట్టు పట్టుకుని లాక్కుంటూ సభలోకి తీసుకువస్తారు. సభలో అందరి ముందు ద్రౌపదీదేవి జుట్టు పట్టుకొని విరబోసి ఆమె వస్త్రాన్ని ఒలవడానికి ప్రయత్నిస్తాడు. తన తొడపై కూర్చోమని ద్రౌపదీదేవిని సైగ చేస్తాడు దుర్యోధనుడు. అయితే శ్రీకృష్ణ భగవంతుల వారి అనుగ్రహంతో వస్త్రాపహరణం నుండి రక్షించబడినటువంటి ద్రౌపదీదేవి రౌద్ర రూపం దాల్చి ఇలా శపథం చేస్తుంది. నన్ను అవమానించిన ఈ దుర్మార్గుల రక్తాన్ని నా జుట్టుకు పూసుకునే వరకు ఈ ముంగురులను ముడివేయను అని శబ్దం చేస్తుంది. ముఖ్యంగా దుశ్శాసనుడి రొమ్ము చీల్చి భీముడు తెచ్చే రక్తాన్ని
తలకు రాసుకొని దుర్యోధనుని యొక్క రక్తంతో తన తల వెంట్రుకలను కడుక్కున్న తర్వాత జుట్టు ముడివేస్తానని ఆమె ప్రతిజ్ఞకు పూనుకుందండి. 13 ఏళ్ల వనవాసం అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఈ శపథం నెరవేరిందని చెప్పచ్చు. 16వ రోజు యుద్ధంలో భీముడు దుశ్శాసనుడిని మట్టి కరిపించిన తర్వాత అతని రొమ్ము చీల్చి ఆ రక్తాన్ని దోషులతో పట్టి ద్రౌపదీదేవి వద్దకు తీసుకొని వస్తాడు. అలాగే 18వ రోజు గదాయుద్ధంలో భీముడు దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి భీమ మహారాజు అతడిని సంహరిస్తారు. పురాణ గాథల ప్రకారం భీమ మహారాజుల వారు తీసుకువచ్చినటువంటి శత్రువుల రక్తంతో ద్రౌపదీదేవి తన ముంగురులను కడుక్కుంటుంది, అంటే తన జుట్టును కడుక్కుంటుంది. ఆ రక్తంతో తడిసిన తన జుట్టును అప్పుడు మాత్రమే ఆమె ముడి వేసుకుంటుంది అని చెప్తారండి. ఎస్, మొత్తానికి ఇది ప్రదేశం దగ్గరికి వచ్చాం. ప్రదేశం బయట వైపు అయితే ఇలా ఉంటుందండి. ఇది ఐలాండ్లో ఉంటుందండి. మొత్తం చుట్టూ బ్రహ్మసరోవర్ ఉంటుంది, మధ్యలో ఒక స్థలం ఉంటుంది అన్నట్టు, భూమి నేల పైకి ఉంటుంది. అందులో ఇక్కడ ఒక బావి కూడా ఉంటుంది. ఇది ప్రాచీన అని ఉంది చూడండి, చాలా పురాతనమైనది. ఈ కట్టడం కూడా ఎలా ఉందంటే అన్నీ కూడా ఇటుకలతో పేర్చి కట్టినట్టుగా ఉందండి. చాలా సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి స్థలంగా చెప్పచ్చు. ఇటుకలు చూడండి, చాలా పురాతన ఇటుకలు. నాకు తెలిసి ఇక్కడ ఏదైనా ఒక రూమ్ లాగా ఉండేది, ఇక్కడ కూడా రూమ్. అది ఆలయం అండి, పక్కనే బర్బరికుల వారి ఆలయం. శ్యాంబాబా పేరుతో బర్బరికుల వారు పూజలు అందుకుంటున్నారు కదా, శ్యాంబాబా ఆలయమే ఉంది అక్కడ. చూపిస్తాను మళ్ళీ. ఇక్కడే ఈ ప్రదేశాన్ని, ఇది నేను ఐలాండ్లో ఉందని చెప్పాను కదా, ఈ ప్రదేశం మీ చుట్టూ కూడా నీరు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ నీరు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఒక ఐలాండ్లో మధ్యలో ఉంది అని చెప్పచ్చు. చుట్టూ కూడా నీరు, ఇక్కడంతా కూడా మహాభారతానికి సంబంధించినటువంటి శిల్పాలు అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనము దాదాపు ఒక 30-40 స్టెప్స్ దిగి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, పదండి. పైనుంచి మనం స్టెప్స్ దిగి మనం లోపలికి అయితే వెళ్దాము. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. అలా ఎక్స్ప్లెయిన్ చేసేది పెడితే కనుక చాలా ల్యాగ్ వస్తుంది అనేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మనం లోపలికి అయితే వెళ్దాం. ప్రతిరోజు ఇక్కడికి పర్యాటకులు వస్తూ చూసి వెళ్తూ ఉంటారు. నేను ఇక్కడికి వెళ్ళాక గమనించింది ముఖ్యంగా చెప్తున్నాను, అక్కడ ఇప్పటికీ రక్తపు వాసన అయితే వస్తుందండి. నాకు ఒక సెకండ్ నాకు ఏం అర్థం కాలేదు. ముక్కంతా బ్లాక్ అయిపోయినట్లు అనిపించింది. అంటే రక్తం వాసన ఎంత ఘోరంగా ఉంటుందో మీకు తెలుసు కదా. ఆ బావిలోకి తొంగి చూసినప్పుడు రక్తం వాసన వస్తుంది. ప్రాణాలు చెప్పేదాని ప్రకారము ఏంటంటే ఆ బావిలోకి ఆ రక్తం అంతా కూడా ఆ బావిలోకి చేరిందని చెప్తారు. ఎప్పటి నుంచో కూడా ఆ రక్తం ఎండిపోకుండా అలాగే ఉందని చెప్పచ్చు. ఒక మాటలో చెప్పాలంటే స్మెల్ చాలా భయంకరంగా వస్తుంది. కురుక్షేత్రం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే మీరే చెప్పండి. అక్కడ ఒక రకమైనటువంటి స్మెల్ అయితే వస్తుందండి. రక్తం వాసన, పచ్చి రక్తం వాసన అయితే వస్తుంది అక్కడ. చాలా ఒకలాగా, అంటే మనం ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రదేశాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒకలాగా ఉంటుంది కదా, అలా ఇదే ఆ బావి. కూపం అంటారు కదా, ద్రౌపది కూప్ అనేది పిలుస్తారండి ఈ కూపాన్ని, ఈ బావిని ద్రౌపది కూపం అని పిలుస్తారు. పదండి. మనం ఈ ప్రదేశానికి వచ్చాక కింది నుంచి చూస్తే పైకి అలా ఉంటుంది చూడండి, మీరు క్లియర్గా చూడవచ్చు. మీరు మహాభారతానికి సంబంధించినటువంటి ఓ ప్రదేశం అండి, కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి ప్రదేశం. ఈ సరోవరం చుట్టే యుద్ధం జరిగింది. సరోవరం మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రదేశం దగ్గరికి తీసుకొచ్చారు శత్రువుల రక్తాన్ని భీముల వారు. ఇక్కడ ఈ ప్రదేశంలో ద్రౌపదీదేవి ఆ రక్తంతో తన కురులను తడుపుకుంటుంది, తన జుట్టును తడుపుకొని అప్పుడు ముడివేస్తారు. చూడొచ్చు మీరు, మొత్తం కూడా ఇటుకలతో నిర్మించినటువంటి ఒక ఇదంతా చూడండి, మొత్తం పురాతన ఇటుకలు మొత్తం కూడా. ఈ బావి లోపల, ఈ కూపం లోపల ఎలా ఉందో చూడండి. ఇక్కడైతే కాయిన్స్ అయితే లోపల వేస్తున్నారు, రూపాయి కాయిన్లు, 2 రూపాయల కాయిన్లు. అలా వేయడం వల్ల 10-15 రెట్లు పుణ్య ఫలితం అయితే వస్తుందని చెప్తారు. ఇదిగో ఈ బావిలో నుంచే వస్తుందండి ఆ స్మెల్ అయితే. ఇదిగో మళ్ళీ చూడండి, మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. చుట్టూ కూడా తిరిగి చూపిస్తాను. అదో చూడు, కాయిన్ వేస్తుంది ఆ చిన్న పాప, దండం పెట్టుకుంటుంది పైన. అదంతా కూడా మహాభారతానికి చెందినటువంటి ఒక ప్రదేశం చూడండి మీరు. ఇక మళ్ళీ స్టెప్స్ అయితే ఎక్కి మనం అయితే పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పదండి. ఒక 30 అడుగులు ఉంటుందండి లోపలికి. ఈ 30 అడుగులు మనం దిగి రావాల్సి ఉంటుంది. మనం పైకి వెళ్ళిన తర్వాత బర్బరికుల వారు ఇక్కడ శ్యాంబాబా పేరుతో పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ శ్యాంబాబాను కూడా మనం చూడవచ్చు, అంటే బర్బరికుల వారిని మనం చూడవచ్చు.
బర్బరీకుల వారి చరిత్ర మీకు తెలుసు కదా. మహాభారత యుద్ధం సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుల వారే తనకు వరం ఇస్తారు, నా పేరుతో మీరు పూజలు అందుకుంటారని. ఇదిగో అక్కడ ఉన్నది బర్బరీకుల వారండి. శ్యాంబాబా పేరుతో పూజలు అందుకుంటున్నారు. లోపల వైపు ఉన్నారు చూడండి, బాబా శ్యాంబాబా. ఓకే, ఇప్పటివరకు ఎవరైనా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. నా చేతిలో ఉన్నవి కరుంగలి మాలలండి. నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో అన్ని ఆలయాల్లోనూ పూజలు అయితే జరిపిస్తున్నాను ఈ కరుంగలి మాలలకు. ఎందుకంటే నేను అందించే ఈ మాలల వల్ల మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలి అని. అయితే ఈ కరుంగలి మాల గురించి నేను ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ విషయం విన్న తర్వాత మీరే నిర్ణయించుకోండి ఈ మాల తీసుకోవాలా వద్దా అనేది. ఎందుకంటే సాధారణంగా ఈ కరుంగలి చెట్టు దట్టమైన అడవుల్లో వందల ఏళ్ళు పెరిగినటువంటి చెట్టు. ఆ చెట్టు ఎంత వయసు పెరిగే కొద్దీ దాని మధ్య భాగం అత్యంత కఠినంగా మారి నలుపు రంగుగా ఈ విధంగా మారుతుంది. ఈ నలుపు రంగులకి మారుతుంది. ఈ నల్లటి భాగం వాతావరణంలోని విశ్వశక్తిని ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అంటే ఒక కాస్మిక్ ఎనర్జీని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది ఈ కరుంగలి మాల. అంతేకాదండి, పురాతన కాలంలో మన పూర్వీకులు గుడి గోపురాల్లోని కలశాలకు ఈ కర్రని ఉపయోగించేవాళ్ళు. దాని ద్వారా అలా ఉపయోగించడం వల్ల ఏంటి ఉపయోగం అంటే పిడుగుల నుండి రక్షణ మరియు దైవిక శక్తిని గుడి అంతటా ప్రసరింపచేస్తుంది ఈ కరుంగలి చెట్టు అని చెప్తారు. అయితే అంత పెద్ద గుడికి అంత వుడ్డు అయితే ఉపయోగిస్తుండ్రు. మరి మానవ శరీరం ఎంత చిన్నదే కదా, దానికి ఒక మాల సరిపోతుంది మిమ్మల్ని పాజిటివ్ ఎనర్జీలోకి తీసుకెళ్ళడానికి. రోజువారీ జీవితంలో మనం ఎక్కడెక్కడికో వెళ్తూ వస్తుంటాం. మనకు ఎక్కడెక్కడో నెగిటివ్ ఎనర్జీస్ తగులుతూ ఉంటాయి. దయ్యాలు భూతాలని ఆడని చనిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కదా మనం రోజువారీలో. అలాంటి ప్రదేశాల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీలు మన మీద పడినప్పుడు ఆ ఎనర్జీని కూడా పాజిటివ్ ఎనర్జీగా మార్చే శక్తి ఈ కరుంగలి మాలకు ఉందండి. ఈ కరుంగలి మాల కేవలం 1250 రూపాయలకి వస్తుంది, పూజ చేయించినటువంటి కరుంగలి మాల. నేను నమ్మకంగా మీ ఇంటికి నేనే కొరియర్ ద్వారా పంపుతానండి. సరేనా? కేవలం 1250 రూపాయలతోనే మీ ఇంటికి చేరుతుంది.